నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మనకు 25వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరము సూర్యుని పుట్టినరోజు పండగ వస్తుంది. ఆ సూర్యుని పుట్టినరోజు పండగ ఎక్కడ జరుపుకుంటున్నాడు? తన సొంత కొడుకు ఇంట్లో జరుపుకుంటున్నాడు. అనగా మకర రాశిలో జరుపుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మకర రాశిలోనే సూర్య భగవానుడు ఉన్నాడు. అందులో భాగంగా ఈ 2026 సంవత్సరం మొత్తం మనం ప్లస్ చేసిన సూర్యుని ఆధిపత్యానికి సంబంధించినటువంటి నంబర్ వస్తుంది. అదేవిధంగా భానువాసర అనగా ఆదివారం. ఈ ఆదివారం ఈ యొక్క రథసప్తమి వేడుకలు జరుపుకోవడం అనేది కూడా చాలా చక్కటి వేళా విశేషం. అదేవిధంగా చూస్తే 25వ తారీఖు అంటే ఈ యొక్క సూర్య భగవానునికి అతి పవిత్రమైన ఇష్టమైన నంబర్ 7. 7 అశ్వాలు, 7 జిల్లేడాకులు, 7 రేగుబళ్ళు పెట్టుకొని తల మీద పెట్టుకొని స్నానమాచరించినట్టయితే మనకున్నటువంటి సర్వ రోగాలు పటాపంచలైపోతాయి. ఇది సుమారుగా నాకు తెలిసి ఇలాంటి మంచి యోగం అనేది ఒక 200 సంవత్సరాలు సుమారుగా వేసుకోండి. ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి టైము, ఇలాంటి రోజు, ఇలాంటి గ్రహము ఇక్కడ ఉండడం అనేది కూడా ఎంత చక్కటి వేళా విశేషం అంటే చాలా మంచిది. ఇప్పటి వరకు ఇలాంటి యోగం సూర్యుడికి ఇంత మంచి యోగం రాలేదు. కాబట్టి ఈ రథసప్తమి నుండి నేను చెప్తున్నటువంటి ఒక 5 రాసుల పంట పడబోతుంది. దానిలో మనం ముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటంటే సింహరాశి వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. సింహరాశి రాష్ట్రాధిపతి సూర్యుడు. మరి ఈ సింహరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అష్టమ శని నడుస్తుంది. సింహరాశి వారికి అష్టమ శని అంటే ఇక్కడ చూసారా, కొడుకు శని ప్రభావం తండ్రికి చూపెడుతున్నాడు. అష్టమ శని ఎందుకంటే సూర్య భగవానికి అధిపతి కదా సూర్యుడు. మరి అష్టమ శని అంటే తండ్రిని మరి కొడుకు పీడిస్తున్నాడు. ఆ పీడించడం అనేది కూడా ఈ రథసప్తమి పండుగ నుండి పటాపంచలుగా పోతున్నాయి. వాళ్ళకిద్దరికి వైరమే, కానీ తన సొంత ఇంటికి వచ్చాడు కదా, తన కొడుకు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం అనేది కూడా ఇక నుంచి పటాపంచలు కాబోతుంది. ఎంత అద్భుతం అంటే ఒకటి తులారాశి, సింహరాశి, కుంభరాశి, వృషభ రాశి, ఈ 4 రాశులతో పాటు మకర రాశిలో జన్మించినటువంటి వారికి